सातवां पाठ कण कण का अधिकारी। कण कण पार्टिकल्स का ऑफ अधिकारी राइट्स अणु अणुవుకు अधिकारी। कविता पाठ का यह कविता पाठ है। कविता पाठ का कवि डॉक्टर रामधारी सिंह दिनकर। उन्मीकरण सोत काटते थे गांधी जी कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे, ऐसा था उसका आश्रम। गांधी जी के लिए पूजा के समान था श्रम। गांधी गारू नूలు ఉడికేవారు, బట్టలు నేసేవారు, అనాజ్ ధాన్యంలో రాళ్ళు ఏరేవారు, తిరగలిని వాడి పిండి ఇసిరేవారు. అలా ఉండేది ఆయన ఆశ్రమంలో. కష్టపడి పనిచేయడం అంటే గాంధీజీ గారికి ఒక పూజలా భావించేవారు. उन्मीकरण को कुछ प्रश्न है। गांधी जी क्या क्या करते थे? गांधी जी सूत काटते थे, कपड़े बुनते थे, अनाज के कंकर चुनते थे, चक्की पीसते थे। गांधी जी के अनुसार पूजनीय क्या है? गांधी जी के अनुसार पूजनीय श्रम है। ओके, हमारे जीवन में श्रम का क्या महत्व है? हमारे जीवन में श्रम का महत्व बिना जीवन की मिठास का अनुभव नहीं करता है। श्रम करना बहुत जरूरी है। उद्देश्य सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का ఉద్దేశం है। సమాజంలో మనము విద్యార్థులకి దయాగుణాన్ని వికసింపచేయడం గురించి, శ్రమ యొక్క గొప్పతనం గురించి తెలియజేయడానికి, వారిని ఆ మార్గంలో నడిపించడానికి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం। విధా విశేష हर कविता की अपनी अपनी विशेषता होती है। प्रति कविता की तम యొక్క ప్రత్యేకత ఉంటుంది। इनकी विशेषता ఓజుపూర్ణ व ప్రేరణాదాయక భాష है। దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రభావోత్పాదకంగా ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది ఈ భాష। इसके कवि डॉक्टर रामधारी सिंह दिनकर हैं। इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह कविता ली गई है। ఈ సుప్రసిద్ధ రచనని కురుక్షేత్రం నుండి మన రామధారి సింగ్ దినకర్ తీసుకోవడం జరిగింది। कवि परिचय डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है। ఈయన సుప్రసిద్ధుడు అన్నమాట హిందీ కవుల్లో। ఈ రామధారి సింగ్ హిందీ కవుల్లో సుప్రసిద్ధ కవి। उनका जन्म 1908 లో बिहार के मुंगेर जिला के सिमरिया गांव में हुआ था। ఈయన సిమరియా గ్రామంలో జన్మించాడు ముంగేర్ జిల్లాలో 1908 బీహార్లోని। నిధన్ 1974 में हुआ। ఈయన చనిపోయింది 1974లో। इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है। ఈయన్ని హిందీ యొక్క రాష్ట్ర కవి, జాతీయ కవి అని కూడా పిలుస్తారు। ఊర్వశీ కృత్ के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। ఈయనకి ఊర్వశి అనే రచనకి జ్ఞానపీఠ పురస్కారం ఇచ్చి కూడా గౌరవించారు। రేణుక, కురుక్షేత్, रश्मिरति, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं। ఈయన యొక్క ప్రముఖ రచనలు మనం చూసుకుంటే రేణుక, కురుక్షేత్ర, రశ్మిరతి, పరశురామ్ కి ప్రతీక్ష, రసవంతి ఇవన్నీ కూడా ఈయన యొక్క ప్రముఖ రచనలు। मेहनत ही విషయ ప్రవేశ్ मेहनत ही सफलता की कुंजी है। మరి శ్రమయే సాఫల్యానికి తాళం చెవి। మనం హార్డ్ వర్క్ చేస్తే అది సక్సెస్కి ఒక తాళం చెవి లాంటిది। మెహనత్ కర్నే వాలా వ్యక్తి కభీ నహీ హార్తా। ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు। వా హమేషా సఫల్ హోతా హై। వాళ్ళు ఎప్పుడు ఆల్వేస్ సక్సెస్ అనేది వాళ్ళతోనే ఉంటుంది। क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला वही है। మన యొక్క ప్రస్తుత ప్రపంచంలో శ్రమ పడేది వాస్తవిక రూపానికి చూసుకుంటే కనుక ఇలాంటి వాళ్ళదే శ్రమ అనేది ఉంటుంది। इसके खन खन के पीछे
उसका శ్రమ है. ఇలా ప్రపంచంలో ఇలా హార్డ్ వర్క్ ఎవరైతే ఎప్పుడైతే సాధిస్తారో వాళ్ళే సఫల్లో. ఆ ప్రపంచంలో అణువణువు వెనక వాళ్ళ వెనక శ్రమ ఉంటుంది. इसलिए वही कण कण का अधिकारी है. అందువల్ల ఈ ప్రపంచంలో అణువణువు కూడా అధికారి ఎవరంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే. ఈ యొక్క హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి దీని మీద అధికారం అనేది ఉంటుంది. పోయం. एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से. एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से. मनुष्य माने मानव, ह्यूमन. संचित करना टू कलेक्ट. अर्ध माने धन, मनी. भोगना एक्सपीरियंस, झेलना. भाग्यवाद, भाग्य पर भरोसा करना. फेट डिपेंडेड, अदृष्टम अंटाम कदा अदि. चल, धोखा, चीट. भीष्म पितामह क्या कहता है? भीष्म पितामह बोले है धर्मराज से, एक मनुष्य पाप के कारक धन कमाता है तो दूसरा उसे భాగ్యవాద్ కే చల్ సే భోగ్తా హై. భీష్మ పితామహుడు ఏమంటున్నాడంటే ధర్మరాజుతో చెప్తున్నాడు, ధర్మరాజా, ఒక మానవుడు పాపం చేసి ధనాన్ని సంపాదిస్తాడు, మరొకడు దాన్ని తన అదృష్టంగా భావించి కపట భావంతో అనుభవిస్తూ ఉంటాడని చెప్పి ఈ పోయం యొక్క భావం అన్నమాట. నర సమాజ్ కా భాగ్య ఏక్ హై, వహ్ శ్రమ్ వహ్ భుజబల్ హై. जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनती नबुतल है. नर माने मानव, भाग्य नसीब, फेट अंटाम, श्रम मेहनत, भुज का बल स्ट्रेंथ, सम्मुख सामने, इन फ्रंट ऑफ, झुकी टू बेंड, पृथ्वी भूमि, एर्थ, नभ आकाश. అంటే मानवों का श्रम और उसका भुजबल ही मानव समाज का भाग्य है. उसके सामने पृथ्वी और आकाश भी विनम्रता से झुकी जाते हैं. మానవుడు శ్రమ చేస్తే భుజబలంతో మానవ సమాజం యొక్క అదృష్టం, దాని ముందు భూమి ఆకాశం కూడా వినయంతో తల వంచుతాయని ఇక్కడ అర్థం. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. विजित प्रकृति से पहले उसको सुख पाने दो. श्रम जल, पसीना, स्वेट. विजित जीत हुई ओन. प्रकृति कुदरत, नेचर అంటే మీనింగ్స్ అయ్యి వచ్చినప్పుడు जिसने खूब परिश्रम किया उसे सुख भोगने में पीछे मत रहने दो. इस प्रकृति को मानव ने जीत लिया है. उसके सुख को पहले उसे आदमी को भोगने दो. అంటే ఎవరైతే సమాజం కొరకు ఎక్కువగా శ్రమిస్తారో వారు ఈ ఫలితాన్ని మొదటగా అనుభవించాలి. ఎవరైతే ప్రకృతిని మొదటగా జయిస్తారో అతనిదే దాని యొక్క సుఖాన్ని మొదటగా అనుభవివ్వాలి అని చెప్పి కవి చెప్తున్నాడు. जो कुछ न्यास्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है. धर्मराज उसके कण कण का अधिकारी जन जन है. न्यास्त रख हुआ दागी उन्ना, हाइडन. जन माने लोग. ఇక్కడ भीष्म पितामह धर्मराज से कहता है कि प्रकृति में जो कुछ रखा हुआ है, प्रकृति में जो कुछ रखा हुआ है वह मानव मात्र का धन है. हर एक व्यक्ति को उसके कण कण का भोगने का अधिकार है. భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు, భగవంతుడా, ఈ ప్రకృతిలో నువ్వు వేటినైతే ఉంచావో అవి మానవులందరూ ఆ యొక్క ధనము, దానిపై ప్రతి మానవుడికి అనుభవించడానికి సమానమైన అధికారాలు ఉన్నది అని చెప్పి అన్ని రైట్స్ ఉన్నాయి, ఈక్వల్ రైట్స్ టు ఎంజాయ్ ఇట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఈచ్ హ్యూమన్ బీయింగ్ హ్యాజ్ ఏ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఇట్. డాక్టర్ రామ్దారి సిమ్ దినకరన్.